హాయ్ ఫ్రెండ్స్, సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మొదలు పెడదాం. నీలాచార్య కొత్త దంపతులను పాలకొండ తీసుకువెళ్లి తన ఇంట 3 నెలలు ఉంచారు. తర్వాత తన చిన్నాన్న ఇంట్లో విశ్వనాథుడితో కాపురం పెట్టించారు. విశ్వనాథుడు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని సంధ్యావందనాలు నిత్యానుష్ఠానము ఆచరించిన తర్వాత మధ్యాహ్నం వరకు తన కులవృత్తి చేసేవారు. మధ్యాహ్నం సమయంలో సంధ్యావందనాలు పూర్తి చేసుకుని ఇంటికి చేరేవారు. అప్పుడు అన్నపూర్ణమాత భర్త కాళ్ళు పళ్ళెంలో ఉంచి పాదపూజ చేసి ఆ నీళ్లను తల మీద చల్లుకుని వంటగదిలో వంట చేయటానికి వెళ్ళేవారు. విశ్వనాథుడు ఊరిలోకి వెళ్ళి ఎవరైనా అతిథిని ఇంటికి తీసుకువచ్చేవారు. అతిథికి భోజనం పెట్టాక వారు భోజనం చేసేవారు. నిత్యం ఈ ఇంట జరిగే పూజలు పుణ్యకార్యాలు చూసి ఆ ఊరి వారందరూ ఆదర్శ దంపతులు అని కొనియాడేవారు. ఇలా వారిని పొగట్టం నచ్చని కొందరు విశ్వనాథుణ్ణి అవమానపాలు చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఒకరోజు వారు బయట ఊర్ల నుండి అధిక సంఖ్యలో సాధువులను పాలకొండ రప్పించారు. వారు ఆ సాధువుల్లో కొంతమందిని మాత్రమే విశ్వనాథ స్వామి ఇంటికి భోజనానికి పంపించారు. ఆ సాధువులు విశ్వనాథ స్వామి ఇంటికి చేరేసరికి ఏమి జరుగుతున్నదో అర్థమై విశ్వనాథ స్వామి నవ్వుకుని, అన్నపూర్ణ, అతిథులు వచ్చారు, నీ పేరు నిలుపుకో అన్నారు. అన్నపూర్ణమాత శిరసు వంచి, మీ ఆజ్ఞ స్వామి అని ఆ సాధువులకు తృప్తిగా వడ్డించారు. ఆ సాధువులు కడుపు నిండా తృప్తిగా తిని లెగవగానే మరికొందరు సాధువులు వచ్చారు. ఇలా తినినవారు లెగవటం, మళ్లీ కొత్తవారు రావటం సాయంత్రం వరకు జరుగుతూనే ఉంది. చివరకు అందరు సాధువులు కడుపు నిండా తిని అన్నపూర్ణమ్మ గారింట అన్నానికి లోటా అని చెప్పి తృప్తిగా సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఇది గమనించిన కొందరు విశ్వనాథ స్వామి వారివన్నీ పిచ్చి చేష్టలనుకున్నారు. ఒకసారి స్వామి చెరువుకు స్నానం చేయటానికి వెళ్లిన సమయంలో అక్కడ వీరయ్య సోములనేవారు ఉన్నారు. వారు చూస్తుండగానే స్వామి చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయారు. ఎంతకీ స్వామి బయటికి రాకపోవడంతో, అయ్యో పిచ్చి విశ్వనాథం చెరువులో మునిగి చనిపోయాడు అని వారిద్దరూ బాధపడసాగారు. కొంచెం సమయం తర్వాత స్వామి నీళ్లపైకి వచ్చేసరికి స్వామి మహానుభావులని అర్థమై వారు స్వామి కాళ్ల మీద పడి శిష్యులయ్యారు. కొంతకాలానికి విశ్వనాథ స్వామి వారి ఇల్లు గురుకుల పాఠశాలగా మారిపోయింది. స్వామివారు చెప్పే ఆధ్యాత్మిక ఉపదేశాలు వినటానికి ప్రజలు తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు.